విశాఖలో ఒక ఎంఆర్ఓ హత్య అనేటువంటిది ఖచ్చితంగా దారుణాతి దారుణం. ఖండించడం కాదు, అట్లాంటి వాడిని ఉరి తీయాలనినే చెప్పాలి. ఎవడైనా ఒక మనిషి ప్రాణం తీసేవాడు ఎవరు తీసినా సరే వాళ్ళని ఖచ్చితంగా ఉరి తీయాలి. కాకపోతే అసలు ఈ వివాదాలు ఎందుకు వస్తున్నాయి? భూమి అన్నటువంటిది మనిషికి జీవితంలో దొరికేటువంటి ఒక హక్కు. ఆ భూమి మీద హక్కుని ఎవడో కాల రాసేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? రెవెన్యూ శాఖ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆత్మసమీక్ష చేసుకోవాల్సినటువంటి అంశం. ఏది సరైన కాగితం ప్రతి రెవెన్యూ అధికారికి తెలుసు, ప్రతి రెవెన్యూ సిబ్బందికి తెలుసు. ఎవడు మోసం చేయాలనుకుంటున్నాడో కాగితాలు చూడగానే కనిపెట్టగలిగిన ఏకైక శక్తి రెవెన్యూ ఉద్యోగులకు ఉంది. మన ఇల్లు ఎవరో లాక్కుంటే ఊరుకుంటామా? మన పొలం ఎవరో లాక్కుంటే ఊరుకుంటామా? మన స్థలం ఎవరో కబ్జా చేస్తానంటే ఊరుకుంటామా? గాయి చేస్తాం. అదే ఇక్కడ చట్టబద్ధంగా నీ దగ్గరకు వచ్చాడు ఒక బాధితుడు, అయ్యా ఈ భూమి నాదైతే సోన్సోవాడు వేధిస్తున్నాడని. రెవెన్యూ అధికారి ఏం చేయాలి? ఇతను మోసపోయి ఉంటే అయ్యా నువ్వు ఇట్ట మోసపోయావని చెప్పేసి కన్విన్స్ చేసి అతని చేత లీగల్గా కోర్టులో వేయించవచ్చు, లేదా అసలు రెవెన్యూ అధికారి న్యాయం చేయొచ్చు. అవతలోడు పవర్ఫుల్ అయితే కోర్టు ద్వారా చేయమని చెప్పచ్చు. అలా కాకుండా అవతల వాళ్ళ పక్షాన డబ్బున్నోడి పక్షాన్ని నిలబడి అమాయకుడైనటువంటి వాడిని వేధిస్తే, భూమి సొంతదారునే వాడికి కాకుండా చేస్తే తిరుగుబాటు జరిగితే ఈ మధ్యకాలంలో చాలా చోట్ల నడుస్తున్నటువంటి గొడవలు అదే. రెవెన్యూ అధికారులే పంచాయతీలు చేయడం అన్నటువంటిది చాలా ప్రమాదకరమైన సంకేతం. మనది పోతే ఎట్లా ఫీల్ అవుతామో అవతల వాళ్ళది పోతే అట్లాగే ఫీల్ అవుతామో అన్నది గుర్తుపెట్టుకోవాలి. హత్యల్ని సమర్థించడం కానీ మోసం అంతకంటే సమర్థనీయం కానటువంటి నేరం.